ఎట్టి పరిస్థితుల్లో ఏపీలో అభివృద్ధి జరగనివ్వం అంటున్న జగన్ వైఖరికి నిదర్శనంగా నిన్న రాజధాని అమరావతిలో భారీ అగ్ని ప్రమాదం జరిగింది. ఉద్దండరాయునిపాలెం దగ్గర L&T సంస్థకు చెందిన సుమారు ₹1 కోటి విలువైన పైపులు తగలబడ్డాయి. దాదాపు 15 మీటర్ల ఎత్తు వరకు మంటలు ఎగసిపడ్డాయి. అంటే ఇది కేవలం ప్రమాదం కాదు, పక్కా ప్లాన్ అని అర్థమవుతోంది. చిత్రం ఏంటంటే ఈ ఘటన జరిగిన ప్రాంతం మాజీ ఎంపీ నందిగం సురేష్ సొంత ఊరు. గతంలో కూడా రాజధాని కోసం భూములిచ్చిన రైతుల తోటలను, గడ్డి వాములను తగలబెట్టించి భయం పుట్టించిన జగన్ మనుషులు ఇప్పుడు మళ్లీ అదే పద్ధతిలో అమరావతి నిర్మాణాన్ని ఆపడానికి ఇలాంటి పనులకు పాల్పడుతున్నారు. కేవలం అమరావతిని అడ్డుకోవడమే కాదు, రాష్ట్రానికి వచ్చే పెద్ద పెద్ద కంపెనీలను కూడా జగన్ తన కేసుల రాజకీయం ద్వారా వెళ్లగొడుతున్నారు. విశాఖపట్నంలో గూగుల్ వంటి ఇంటర్నేషనల్ కంపెనీకి భూమి ఇవ్వడాన్ని తప్పుబడుతూ తిరుపతి ఎంపీ గురుమూర్తి ద్వారా కోర్టులో కేసులు వేయించడం జగన్ అభివృద్ధి వ్యతిరేక ధోరణికి నిదర్శనం. గూగుల్ మాత్రమే కాదు, అదానీ డేటా సెంటర్ నుంచి ఇతర చాలా కంపెనీల వరకు ఏదో ఒక నెపంతో కేసులు వేసి పారిశ్రామికవేత్తలను భయపెడుతున్నారు. దీనివల్ల కంపెనీలు వెనక్కి వెళ్లిపోవడమే కాకుండా మన రాష్ట్ర యువతకు రావలసిన లక్షలాది ఉద్యోగాలు పోతున్నాయి. ఈ రకమైన కేసుల రాజకీయం రాష్ట్ర భవిష్యత్తును అంధకారంలోకి నెట్టేస్తోంది. రాజధానిపై జగన్ కక్ష ఏ స్థాయిలో ఉందంటే గతంలో ఏకంగా CRDA ఆఫీసులోనే అగ్ని ప్రమాదం సృష్టించి కీలకమైన డేటాను నాశనం చేశారు. రాజధాని మాస్టర్ ప్లాన్ డిజైన్లు, రోడ్ల ప్లాన్లు, భూముల కేటాయింపులకు సంబంధించిన సమాచారం ఉన్న కంప్యూటర్లు, హార్డ్ డిస్కులను కావాలనే తగలబెట్టించారు. రాజధాని నిర్మాణానికి సంబంధించిన పక్కా ఆధారాలు ఉంటే తమ అక్రమాలు బయటపడతాయని, సాక్ష్యాలను చెరిపివేయడంతో పాటు సాంకేతికంగా రాజధాని పనులను స్లో చేయడం కూడా వీరి అసలు ఉద్దేశం. రికార్డులు కాలిపోతే పనులు ఎక్కడ ఆగాయో తెలియక మళ్లీ ప్లాన్ చేసుకోవడానికి ఏళ్ల సమయం పడుతుందనే దుర్బుద్ధితోనే ఈ దమనకాండకు పాల్పడ్డారు. అంతేకాదు, అధికారంలో ఉన్నప్పుడు అమరావతి నిర్మాణం కోసం పోగు చేసిన ఇసుక, ఐరన్, చిప్స్, పైపులను వేరే అవసరాలకు తరలించి వాడుకోవడం ద్వారా రాజధానిని భౌతికంగా నిర్వీర్యం చేశారు. అలాగే అమరావతిని నాశనం చేయడానికి పేదలకు ఇళ్ల స్థలాల పేరుతో రాజధాని నడిబొడ్డున సెంటు పట్టాలు కేటాయించి అమరావతి అసలు స్వరూపాన్నే మార్చేందుకు అత్యంత ఘోరమైన కుట్రలు పన్నారు. మొత్తానికి చూస్తే అటు అమరావతిలో పైపులను, రికార్డులను తగలబెట్టి నిర్మాణాన్ని ఆలస్యం చేయడం, ఇటు వైజాగ్ లాంటి నగరాల్లో కోర్టు కేసులతో కంపెనీలను తరిమేయడం జగన్ పక్కా ప్లాన్ గా కనిపిస్తోంది. అధికారం ఉన్నా లేకపోయినా రాష్ట్రాన్ని అభివృద్ధి చెందనివ్వకూడదనే స్వార్థంతో ఆయన వ్యవహరిస్తున్నారు. తన రాజకీయ ఉనికి కోసం ఏపీ భవిష్యత్తును మంటల్లో వేస్తున్న జగన్ నిజంగా అచ్చమైన అభివృద్ధి వ్యతిరేకి అని ఈ ఘటనలు నిరూపిస్తున్నాయి.